సో ఈ రెస్పాన్స్‌ని బేస్డ్‌గా అంటే కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఫైబ్రాయిడ్ మాయమైపోయిందా? లేదా? అన్న దానికి మాత్రమే మనకి రెస్పాన్స్ యొక్క రిజల్ట్ అనేది కాదండి. ముఖ్యంగా మనం పరిగణించాల్సింది ఏంటంటే పేషెంట్ కంప్లెయింట్స్. అంటే వాళ్ళు ఏ ఇబ్బందితో ఈ ఫైబ్రాయిడ్ తోటి మనకు ప్రెజెంట్ అయ్యారో, ఆ ఇబ్బందులు ఎంత తగ్గాయన్నదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్‌లో కేవలం ఫైబ్రస్ టిష్యూ లేదంటే గ్లాండ్యులర్ టిష్యూ ఏదైతే ఉంటుందో, అందులో గ్లాండ్యులర్ టిష్యూనే ఎక్కువగా మనకి ఈ కంప్లెయింట్స్ వచ్చేదానికి కారణం. ఎప్పుడైతే ఈ గ్లాండ్యులర్ టిష్యూ తగ్గిపోతుందో, ఈ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే కంప్లెయింట్స్ కూడా తగ్గిపోతాయి. కానీ కొంతమందికి మాత్రం ఈ ఫైబ్రాయిడ్‌లో ఫైబ్రస్ కాంపోనెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ హార్మోన్‌కి రెస్పాండ్ అయ్యే టిష్యూ కన్నా, హార్మోన్‌కి రెస్పాండ్ అవ్వని టిష్యూ కొంతమందిలో ఫైబ్రాయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో ఏంటంటే, మనం ఇందాక ముందు అనుకున్నట్టు పార్షియల్ రెస్పాన్స్ అంటే ఫైబ్రాయిడ్ అనేది పూర్తిగా మాయమైపోకుండా కొంచెంగానే ఉండిపోతుంది. చాలా అరుదుగా కొంతమందికి ఏమవుతుందంటే, ఆ ఫైబ్రాయిడ్ రాయిలాగా తయారైపోతుంది. అంటే కంప్లీట్‌గా ఫైబ్రస్ టిష్యూగా మారిపోయి కేవలం అక్కడ ఉంటుంది. అంటే అది స్కానింగ్‌లో మాత్రం మనకి ఫైబ్రాయిడ్ ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పేషెంట్ కంప్లెయింట్స్ మాత్రం ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. అలాంటి స్టేజ్‌లో కూడా మనం దాన్ని గుడ్ రెస్పాన్స్ కిందనే తీసుకుంటాం. అలా పేషెంట్ కంప్లెయింట్సే మనకి అత్యంత ముఖ్యమైనవి తప్పిస్తే ఫాలోఅప్‌లో స్కాన్ ఇమేజింగ్‌లో ఇంకా కనిపిస్తున్నాయి అన్న దాన్ని మనం అస్సలు పరిగణనలోకి తీసుకోం. ఎందుకంటే మనం పేషెంట్‌ని ట్రీట్ చేస్తున్నాం. పేషెంట్‌ని స్కానింగ్ రిపోర్ట్స్‌ని కాదు. థాంక్ యూ.